వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. షర్మిల డిపాజిట్ కోల్పోతుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి షర్మిలకు ఆసరాగా నిలుస్తున్నారంటూ వైఎస్ జగన్ ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్లో పేర్కొన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ పేరును ఉపయోగించుకుని ఓట్లు అడిగేందుకే కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు మరియు ఎంపీఎస్లు తన పాలనను నమ్ముతున్నందున తాను చాలా రిస్క్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొంత శాతం మాత్రమే తన పార్టీకి అధికార వ్యతిరేకత ఉందని, అందుకే అభ్యర్థులను మార్చడం తప్పనిసరైనదిగా జగన్ అంగీకరించారు. నాకు, నా ప్రభుత్వానికి ఓటు వేయాలని నన్ను నమ్మిన ఓటర్లను కోరుతూ ఎన్నికల బరిలో ముందుకు వెళ్తున్నామని, ఓటర్ల యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నాకు ఓటు వేస్తారని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పథకాలు సజావుగా సాగాలన్నా, పంపిణీ జరపాలన్నా అది కేవలం జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, అందువల్ల ఓటర్లు ఈ పాలన మీరు కోరుకున్న విధంగా కొనసాగాలంటే నేను ఎంచుకున్న ఎమ్మెల్యేలు మరియు ఎంపీలను ఎన్నుకోవాలని, వారిని నెగ్గించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోరాడేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలను బరిలోకి దింపారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు రిమోట్గా నియంత్రించారు. షర్మిల పోటీ చేయడం గురించి నాకు ఆందోళన లేదు, కానీ ఓటర్లు గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్నందున ఆమె డిపాజిట్ కోల్పోతుందని నేను ఎంతగానో చింతిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే కాన్సెప్ట్ పెద్ద స్కామ్ అని జగన్ ఈ సందర్భంగా అన్నారు.